నమస్తే బ్రో. రీసెంట్ గా చూసుకుంటే మేడారం జాతరలో ఒక బండ్ల అమ్ముకునే వ్యాపారం జర్నలిస్ట్ లో అనుకోవచ్చు నార్మల్ పీపుల్ అనుకోరు, కానీ ఏం అమ్ముతారు ఏంటి అనేది మాట్లాడారు. మీ ఆధార్ కార్డు ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం అమ్ముతున్నారు అని చెప్పేసి అలా అడగడం కరెక్ట్ అంటారా మీ దృష్టిలో? అమ్మిన వారు ఎవరన్నా? ఆ? అమ్మిన వ్యక్తి పేరు? అమ్మిన వ్యక్తి పేరు అవన్నీ ఇక అడిగిరు కానీ తెలియదు, చెప్పలేదు. కానీ ఓకే. మీరు ఏం అమ్ముతున్నారు అంటే అతను తిని చూపించాడు, నేను బండ్లు అమ్ముతున్నాను, దీంట్లో ఎలాంటి కల్తీ లేదు, కాకపోతే నా ఓన్ గా చేసుకున్నాను కాబట్టి మ్యానుఫాక్చరింగ్ డేట్ కి వేయలేకపోయాను కూడా చెప్పారు. అన్న, ఇప్పుడు ప్రతి వస్తువుకు ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది అన్న. ఓకే. ఇప్పుడు నువ్వు బండి కొన్నా ఇన్ని రోజుల వరకు నువ్వు తోలుకోవాలి, ప్రతి వస్తువు మీద ఉంటది. సో బండి ఎప్పుడు తయారు చేసిన ఎవరికి తెలుసు? మీకు తెలుసా? మనకు తెలియదు. అమ్మేటోడు తెలుసా? తెలియదు. ఊరికే షాపులో అమ్ముతుండు, తీసుకొస్తుండు. సరే, వాడు పాల్గొంటే స్వచ్ఛంగా చేసింటాడు, ఓకే, ఒప్పుకుంటా. బండి ఎవరు చేసిండు? బయట నుంచి రావాల్సిందేగా, బేకరీ నుంచి రావాల్సిందే కదా. వాడు ఏ విధంగా చేసిండు, ఏ ఈస్ట్ వాడిండు, ఏం వాడిండు, ఏ కెమికల్ వాడి ఎవరికి తెలుసు? కరెక్ట్గానే అడిగిండ్రు. ఇప్పుడు అడల్ట్రేషన్ ఆఫ్ ఫుడ్ అని ఉంటుంది. అడల్ట్రేషన్ అంటే తినని పదార్థాలు. ఇప్పుడు క్యాన్సర్లు ఎందుకు వస్తున్నాయి? గవి తినే మన వాళ్ళు తెలియదు, నీతిగా మంచిగా మాట్లాడతారు. లోపల కొంతమంది పెద్ద పెద్ద రెస్టారెంట్లు ఉన్నాయి, వాళ్ళని అడగచ్చుగా, వాళ్ళని అడిగే దమ్ము లేకనే చిన్న వ్యాపారులను పట్టుకొని ఇలా ఏం చేస్తున్నారు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు అన్న. మా టీం గురించి ఏమంటారు? ఇప్పుడు బన్ను వ్యక్తి, ఇప్పుడు మనం చూడడానికి బన్ను అనుకుంటున్నాం, ఆయన గన్నుమాయని సంపాదిస్తాడు తెలుసా? మనకు తెలియదు అది. 10 రూపాయలు బన్నేగా, 10 రూపాయలు బన్నే అని మీరు అనుకుంటున్నారు. ఆ రెస్టారెంట్ల కంటే ఆయన ఎక్కువ సంపాదిస్తాడు. ఆయన పెట్టుబడి ఉందా? ఏం లేదు. రెస్టారెంట్లకి ఎంత పెట్టుబడి ఉంది, ఎంత వెయిటింగ్ ఉంది, ఎంత చైర్లు కావాలి, ఎన్ని ఫర్నిచర్లు కావాలి, లైటింగ్ కావాలి, కరెంట్ బిల్ కావాలి, స్టాఫ్ కావాలి, 100 మందికి ఉపాధి ఇచ్చింది రెస్టారెంట్. బన్నీ ఆయన ఎవరికి ఇచ్చిండు? చూడడానికి చిన్నగా ఉంది, చిన్న వ్యాపారాలు అనుకుంటున్నారు, వాళ్ళు మస్తు సంపాదిస్తున్నారు భయ. మనం పిచ్చోళ్ళం. సో ఇలాగే చూసుకుంటే మన హాస్టల్లో రీసెంట్ గా చూస్తే హాస్టల్లో ఫుడ్ పాయిజనింగ్ అయ్యి చాలా మంది హాస్టల్లో దాని మీద కూడా చూపించవచ్చు కదా, ఎందుకు చూపించలేకపోతారు అంటే వాళ్ళని అడిగితే జైల్లో వేస్తారు అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుకుంటున్నారు. జైళ్ళల్లో ఏం ఏరన్నా, సింపుల్ అన్న, హాస్టల్ ఉంది, 5000 రూమ్ ఇస్తున్నారు. నువ్వు బయట ఉండు, ఎంత అవుతుంది? ఒక రూమ్ కట్టాలంటే గవర్నమెంట్ హాస్టల్లో అవుతుంది అని చెప్పేసి గవర్నమెంట్ హాస్టలా? నా గవర్నమెంట్ హాస్టల్ అనేది గవర్నమెంట్ స్ట్రిక్ట్గా ఉండాలి. ఇప్పుడు గవర్నమెంట్ స్ట్రిక్ట్ ఉందనుకో, ఆటోమేటిక్గా రూల్స్ కరెక్ట్గా ఉంటాయి. సో గవర్నమెంట్ అంతా ఏమైతుంటే 10 రూపాయలు వస్తే వీళ్ళు 5 రూపాయలు మింగి 5 రూపాయలు పెడుతున్నారు. 5 రూపాయలు కల్తీ మొత్తం. జనాలు ఇప్పుడు ఎవరు మాట్లాడతారన్న? ఎవరు పనులు బిజీగా ఉన్నారు, ఎవరు సంపాదించుకుని, ఎవరు దోచుకుందని వాడు బిజీగా ఉన్నాడు. ఎందుకు మాట్లాడతారు? వాళ్ళు డబ్బులు మిగిలేదు దాంతోనే. ఎంత మాట్లాడుకుంటే అంత మాట్లాడితే టార్గెట్లు, ప్రెషర్లు, ఇంటి మీదకి రావడం, కొట్టడం, ఇవన్నీ ఉంటాయి కదా. ఇంకా అది కొంతమంది మతపరంగా చూస్తున్నారు అని అంటున్నారు. మతపరంగా అంటన్నా. లాస్ట్ టైం మనం ఒక వీడియో చూసినాం, ఒక ఫ్రూట్ సెల్లర్. చూసిండ్రా మీరు ఆ వీడియో? కొంచెమైనా భయం ఉంటుంది కదా, ఎవరికైనా భయం ఉంటుంది. ఏం జరుగుతుందో తెలియదు, ఏమైతుందో తెలియదు. ఆ ఫుడ్ తిని మనం ఒకవేళ ఏమైనా అయితే డేంజర్గా మనకే. అది రైటే, ఒక్కోసారి చూసుకోవాలి. సరే, ఒక ముస్లిం వ్యక్తి ఉన్నాడు, మనం మసీద్ దగ్గరికి వెళ్ళి మనం ఏమైనా అమ్మగలుగుతున్నామా? లేదు కదా. మనం ఏం అమ్మం కదా, అమ్మలేం.